లింకింగ్ వర్స్. 1. డెఫినిషన్ నిర్వచనం. A linking verb is a verb that connects the subject with more information about it. It shows state, quality, or condition, not action. లింకింగ్ వెర్బ్ అనేది వాక్యంలో సబ్జెక్ట్, కర్త, నుదాని గుణం, స్థితి లేదా గుర్తింపుతో కలుపు పదం. ఇది కార్యం చూపదు, కేవలం స్థితి లేదా గుణం చూపుతుంది. ఎగ్జాంపుల్, షీ ఈజ్ అ టీచర్. ఆమె ఒక ఉపాధ్యాయురాలు. is అనే లింకింగ్ వర్బ్ సబ్జెక్ట్ సేనుతే కేర్తో కలుపుతుంది. 2. లిస్ట్ ఆఫ్ కామన్ లింకింగ్ వర్బ్స్. సాధారణ లింకింగ్ వర్బ్స్ జాబితా. ఫార్మ్స్ ఆఫ్ బి ఫ్యామిలీ వర్బ్స్. is, am, are, was, were, be, been, being. ఇవి అత్యంత సాధారణ లింకింగ్ వర్బ్స్. సెన్స్ వర్బ్స్ ఇంద్రియాలు చూపే వర్బ్స్. లుక్, స్మెల్, టేస్ట్, సౌండ్, ఫీల్. చూడటం, వాసన, రుచి, శబ్దం, అనుభూతి చూపడానికి ఉపయోగిస్తారు. కండిషన్ ఆర్ చేంజ్ వర్బ్స్ స్థితి లేదా మార్పు చూపేవి. బికమ్, సీమ్, అపియర్, రిమైన్, స్టే, గ్రో, టర్న్, గెట్. ఎగ్జాంపుల్స్, షీ సీమ్స్ హ్యాపీ. ఆమె సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ద ఫుడ్ స్మెల్స్ గుడ్. ఆహారం బాగా వాసన వస్తుంది. హీ బికేమ్ ఏ డాక్టర్. అతను డాక్టర్ అయ్యాడు. 3. స్ట్రక్చర్ రూపకల్పన. ఇంగ్లీష్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ లింకింగ్ వర్బ్ ప్లస్ కాంప్లిమెంట్. కర్త ప్లస్ లింకింగ్ వర్బ్ ప్లస్ వివరణ, కాంప్లిమెంట్. ఎగ్జాంపుల్స్. 1. ద స్కై ఇస్ బ్లూ. ఆకాశం నీలంగా ఉంది. 2. షీ బికేమ్ యాంగ్రీ. ఆమె కోపంగా మారింది. 3. ద సూప్ టేస్ట్స్ గుడ్. సూప్ రుచిగా ఉంది. 4. యూసర్స్ ఉపయోగాలు. 1. టు షో ఐడెంటిటీ గుర్తింపు చూపుటకు. హీ ఇస్ మై బ్రదర్. అతను నా తమ్ముడు. 2. టు షో క్వాలిటీ ఆర్ కండిషన్ గుణం లేదా స్థితి చూపుటకు. షీ లుక్స్ టైర్డ్. ఆమె అలసిపోయినట్టు కనిపిస్తుంది. 3. టు షో చేంజ్ అ రిజల్ట్ మార్పు లేదా ఫలితం చూపుటకు. ద వెదర్ బికేమ్ కోల్డ్. వాతావరణం చల్లబడింది. 5. రూల్స్ నియమాలు. 1. లింకింగ్ వర్బ్స్ డు నాట్ షో యాక్షన్. ఇవి చర్య, యాక్షన్ చూపవు. హీ లుక్డ్ అట్ మీ. యాక్షన్ రాంగ్ సెంటెన్స్. హీ లుక్డ్ టైర్డ్. లింకింగ్ వర్బ్ కరెక్ట్ సెంటెన్స్. 2. ఆఫ్టర్ లింకింగ్ వర్బ్స్ యూస్ ఎడ్జెక్టివ్స్, నాట్ యాడ్వర్బ్స్. లింకింగ్ వర్బ్ తర్వాత లై, యాడ్వర్బ్స్ వాడకండి. ద సూప్ టేస్ట్స్ వెల్. రాంగ్ సెంటెన్స్. ద సూప్ టేస్ట్స్ గుడ్. కరెక్ట్ సెంటెన్స్. 3. లింకింగ్ వర్బ్స్ ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ కాంప్లిమెంట్. ఇవి ఎల్లప్పుడూ సబ్జెక్ట్ గురించి అదనపు సమాచారమిచ్చే పదంతో వస్తాయి. 4. యు కెన్ రిప్లేస్ ద వర్బ్ బి విత్ అదర్ లింకింగ్ వర్బ్స్ డిపెండింగ్ ఆన్ మీనింగ్. బి వర్బ్ బదులు సీమ్, బికమ్, లుక్, ఫీల్ లాంటి వర్బ్స్ వాడవచ్చు. 1. సీమ్ కనిపించడం ఆర్ అనిపించడం. Used when something appears a certain way, not show but looks like it. 1. She seems tired after the trip. ప్రయాణం తర్వాత ఆమె అలసిపోయినట్టు కనిపిస్తుంది. 2. It seems easy, but it is not. అది సులభంగా అనిపిస్తుంది, కానీ నిజానికి కాదు. 2. Become అవ్వడం or మారడం. Used when something changes from one state to another. 1. He became a doctor after many years of study. ఎన్నో సంవత్సరాల చదువుకి తర్వాత అతను డాక్టర్గా మారాడు. 2. The weather became cold suddenly. వాతావరణం అకస్మాత్తుగా చల్లబడింది. 3. లుక్ కనిపించడం చూడడం, స్థితి చూపడానికి. Used to describe appearance or expression, not action of seeing. 1. You look happy today. నీవు ఈరోజు సంతోషంగా కనిపిస్తున్నావు. 2. The sky looks dark before the rain. వర్షం పడే ముందు ఆకాశం నల్లగా కనిపిస్తుంది. 4. Feel అనిపించడం or భావించడం. Used to express physical or emotional state. 1. I feel hungry now. నాకు ఇప్పుడు ఆకలిగా అనిపిస్తుంది. 2. She feels sad when she is alone. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు విషాదంగా అనిపిస్తుంది.